చీమలపుట్టలో స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని వెలికి తీసిన ద్వారకా తిరుమల భక్తుని పేరు మీద అద్భుత దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని భోగి గణపతి పీఠం తెలియజేసింది. తల్లి బిడ్డ అనురాగమే భగవంతునికి భక్తునికి నడుమ ఉండే ఆధ్యాత్మికమని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం సుప్రభాత వేళలో సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి 66వ జపయజ్ఞ పారాయణ జరిపించారు. ద్వారకా తిరుమలేశ్వరునికి తోమాల సేవతో తిరుపావై పాశురాలను శ్రీవారి సభ్యులు ఆలపించారు. పంచామృతాలతో అభిషేకించి తీర్థగోష్ఠి నిర్వహించారు. జనవరి 11న నవదంపతులతో శ్రీవారి వ్రతయజ్ఞం జరుగుతుందని స్వయంభూ భోగి గణపతికి కవచయజ్ఞ ధారణ జరిగిన సందర్భంగా 108 వారాలుగా తిరుమలేశుని పాదాల వద్ద ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని నిర్వాహకులు వివరించారు. గణపతి పీఠంలో ప్రత్యేక పూజలు అందుకున్న ద్వారకా తిరుమలేశ్వరుడు స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 66వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా ద్వారకా తిరుమలేశ్వరికి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ యొక్క జపయజ్ఞ పారాయణలు 108 వారాల పాటుగా గణపతి పీఠంలో నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2008 జనవరి నెలలో వచ్చినటువంటి భోగి పండుగ రోజున భోగి మండలంలో నిలిపి ఉన్నటువంటి రావిమాల దొంగ నుండి వక్రతుండ మహాకాయంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారు వెలిసి ఉన్నారు. ఈ 2025 జనవరి 13వ తేదీకి 17 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. మరి 16 సంవత్సరాలు పూర్తయిన తర్వాత శ్రీ స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస కవచయజ్ఞ ధారణ చేపట్టిన సందర్భంగా భోగి గణపతి పీఠం నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి భోగి గణపతి పీఠానికి కాలినడకన ప్రదక్షిణ పాదయాత్ర పూర్తి చేసుకుని ఈ యొక్క జపయజ్ఞ పారాయణ జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి కవచయజ్ఞ ధారణ పూర్తయింది. ఆ సందర్భంగా 108 వారాల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరం, భారీ అన్న సమారాధన జరుగుతుంది. శ్రీ స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించినటువంటి సందర్భముగా జనవరి 13వ తేదీ భోగి పండుగ రోజున భోగి గణపతి పీఠం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఓం గం గణపతి నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.